హలో నమస్తే వెల్కమ్ టు సిగ్నల్ టీవీ. నేను మీ ప్రత్యూష. ఈ మధ్యకాలంలో హార్ట్ అటాక్స్ అనేవి చాలా ఎక్కువగా అయిపోయాయి. మనం చూసుకున్నట్లయితే రీసెంట్ టైమ్స్లో కూడా డాన్స్ వేస్తూ హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారని, అలాగే స్పోర్ట్స్ ఆడుతూ చనిపోయారని ఇలాంటి చాలా వింటూనే ఉన్నాం. అసలు హార్ట్ అటాక్స్ ఎందుకు వస్తాయి, ఎలాంటి వారిలో ఎక్కువగా వస్తాయి, ఇవన్నీ కొంచెం డీటెయిల్గా చెప్పడానికి ఇప్పుడు మన ముందు ఉన్నారు అపోలో హాస్పిటల్స్ కార్డియాలజీ డిపార్ట్మెంట్ డైరెక్టర్ అలాగే సీనియర్ కార్డియాలజిస్ట్ డాక్టర్ ఏ శ్రీనివాస్ కుమార్ గారు. సార్తో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్, ఎలా ఉన్నారు సార్? మంచిగా. సార్, అసలు హార్ట్ అటాక్స్ ఎందుకు వస్తాయి సార్, ఎలాంటి వారిలో ఎక్కువగా వస్తాయి? అంటే హార్ట్ అటాక్ అంటే హార్ట్లో మేజర్ రక్తాలు 3 ఉంటాయి, ఒకటి కుడి దిక్కు, 2 ఎడమ దిక్కు. ఆ రక్తనాళాల్లో కొవ్వు పట్టికల వల్ల, క్లాట్స్ వల్ల మొత్తం రక్త ప్రసారం బంద్ అయినప్పుడు హార్ట్కు రక్త ప్రసారం తగ్గిపోయి ఆ ఏరియా అంతా డ్యామేజ్ జరిగి నొప్పి వస్తుంది. దాన్ని మనము మెడికల్ పరిభాషలో మైకార్డ్ ఇన్ఫాక్షన్ అంటాం, మామూలుగా లోకల్ లాంగ్వేజ్లో మనం హార్ట్ అటాక్స్ అంటాం. అవి ఎందువల్ల వస్తున్నాయని మనం చూస్తున్నట్టయితే హార్ట్ అటాక్స్ ఇండియాలో 2 పీక్స్లో చూస్తాం. ఒకటేమో యంగ్ వాళ్ళకే వస్తుంది, రెండోది 60 ఏళ్ళ పైబడ్డ వాళ్ళకి వస్తుంది. ఈ యంగ్ వాళ్ళు అంటే అప్పుడు 35-40 ఇయర్స్ 45 ఇయర్స్ ఏజ్ వాళ్ళలో ఎక్కువగా చూస్తాం. దీస్ ఆర్ మోర్ డేంజరస్ బికాస్ వర్కింగ్ వాళ్ళు అంత ప్రొడక్టివ్ లైఫ్లో స్పాయిల్ అవుతాం. వాళ్ళకి చూస్తే ఎక్కువ మనం స్మోకింగ్ మెయిన్ రిస్క్ ఫ్యాక్టర్గా చూస్తున్నాం. అలా కాకుండా ఎక్కువగా స్ట్రెస్ తీసుకోవడం, మనం చేయవలసిన దానికంటే ఎక్కువ అచీవ్ చేయాలని టెన్షన్ పెట్టుకోవడం, నిద్ర లేకుండడం, సరిగ్గా తినకపోవడం, దాంట్లో స్మోకింగ్ చేయడం వల్ల ఈ యంగ్ వాళ్ళల్లో స్ట్రెస్ స్మోకింగ్ ఎక్కువ కామన్. ఈ ఏజ్ పైబడ్డ వాళ్ళకి 60 ఏళ్ళ పైబడ్డ వాళ్ళకి వచ్చే దాంట్లో మనం స్టాండర్డ్గా ఏవైతే రిస్క్ ఫ్యాక్టర్స్ అని మనకు తెలుసో, బీపీ అని, షుగర్ అని, దాని తర్వాత కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండడం అని, ఉబకాయం అని, అవి స్టాండర్డ్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఎక్కువ వస్తాయి. ఈ చిన్న పిల్లలలో మరీ ఇంకా తక్కువ ఏజ్లో వచ్చే వాళ్ళకి అప్పుడప్పుడు పుట్టుకతోనే కొలెస్ట్రాల్ అబ్నార్మాలిటీస్ ఉంటాయి. దాన్ని ఫెమిలియల్ హైపర్లిపిడీమియాస్, ఫెమిలియల్ హైపర్ కొలెస్ట్రాలియం అంటాం. అలా ఉండడం వల్ల ఏంటంటే ఈవెన్ 12 ఏళ్ళ వాళ్ళకి, 15 ఏళ్ళ వాళ్ళకి కూడా కొన్నిసార్లు హార్ట్ అటాక్ సంభవిస్తుంది. కానీ అది రిలేటివ్లీ రేరు. కానీ కామన్గా మనం చూసే యంగ్ వాళ్ళు వచ్చేదానికి కారణం మాత్రం స్ట్రెస్ అండ్ స్మోకింగ్. సార్, ఇప్పుడు రీసెంట్లో కూడా మనం చూసినాం సార్, చాలా మంది డాన్స్ వేస్తూ టీనేజర్స్, చాలా చిన్న పిల్లలు కూడా డాన్స్ వేస్తూ చనిపోవడం, స్పోర్ట్స్ ఆడుతూ చనిపోవడం, ఇలాంటివి చాలా చూస్తున్నాం. అసలు ఎందుకు సార్ ఇంత సడన్ స్ట్రోక్స్ ఎందుకు వస్తున్నాయి? అంటే బేసికల్గా ఇలాంటి వాళ్ళకి కొన్నిసార్లు అన్నోన్ డయాగ్నోసిస్ కాని జబ్బులు ఉండొచ్చు. అంటే హార్ట్ కండరం దెబ్బతిని దాన్ని డైలేటెడ్ కార్డియోపతి అని, లేదంటే పుట్టుకతోనే కొంచెం గుండె రక్తనాళాల్లో ఆరిజిన్ అబ్నార్మల్గా ఉండి అల్కాపా లాంటివి, లేదంటే హార్ట్ రక్తనాళాల్లో ఒరిజిన్స్ దగ్గర నారోయింగ్ ఉండడం, అయోటో ఆర్థరైటిస్ అని, అట్లాంటివి ఉన్న వాళ్ళకి ఏంటంటే సడన్గా ఎగ్జర్షన్ అయ్యేసరికి రక్తం సరిపోక, లేదంటే బీటింగ్ అబ్నార్మాలిటీ వచ్చి సడన్గా చనిపోతుంటారు. దాన్ని సడన్ కార్డియాక్ డెత్ అంటాం. అలా కాకుండా ఈ మధ్య ఇందాక చెప్పినట్టుగా యంగ్ వయసులో వాళ్ళకు కూడా కొలెస్ట్రాల్ జబ్బులతో పాటు ఇట్లాంటి స్మోకింగ్ వల్ల టెంపరీగా ఆర్టరీ స్పాజం వచ్చేసి రక్త ప్రసారం తగ్గి నొప్పి వచ్చి దాని తర్వాత కొంచెం పట్టించుకోకుండా పోతే అట్లనే సడన్ డెత్గా పరిగణిస్తుంది. చాలామందికి మీరు అన్నారు స్పోర్ట్స్ ఆడినప్పుడు, దాని తర్వాత ఇంతకుముందు డ్యాన్స్ చేసినప్పుడు అంటే కొంచెం మత్తు ప్రభావం వల్ల ఆల్కహాల్ తీసుకొని ఎక్కువగా డ్యాన్స్ చేయడం, ఇనీషియల్గా అయితే చాలా 10% మందిలో కాషన్ సిగ్నల్స్ వస్తాయి. అటాక్ రాకముందు కొంచెం మైల్డ్గా నొప్పి వస్తుంటుంది. అవన్నీ ఇగ్నోర్ చేసి నాకెందుకు వస్తుంది అనుకొని అలానే కంటిన్యూ చేసుకొని సడన్గా కుప్పగూలు పడిపోతుంటారు. అదొక కారణంగా చూస్తాం. అలానే కాకుండా జిమ్లలో ఈ మధ్య చూస్తున్నాం, సడన్గా చేస్తుంటే ఎక్సర్సైజ్ చేస్తుంటే చనిపోయారు. మనం బాడీని, ఒక శరీరాన్ని నేను బాడీ కింద కన్సిడర్ చేసి నా రెస్పెక్ట్ చేయాలి. అలే కానీ నేను వార్నాడు చావనజరు రోషన్ అనుకుని దాన్ని ఇమ్మీడియట్గా బాగా ట్రబుల్ చేసి ఏమప్ వామప్ లేకుండా సడన్గా సివియర్ బాడీ లిఫ్టింగ్ అవన్నీ చేస్తే కూడా లోపల చిన్న కొలెస్ట్రాల్ ప్లాక్స్ రప్చర్ అయిపోయి అక్కడే బ్లడ్ మెటీరియల్ క్లాట్ అంతా జమ అయిపోయి హార్ట్ రక్తనాళాలు బంద్ అయిపోయాక సడన్గా హార్ట్ అటాక్ సంభవించి ఈ 10% మందిలో హార్ట్ అటాక్ సడన్ డెత్ కింద మనం ప్రజెంట్ చేస్తూ ఉంటాయి. అది కూడా కారణాలు కావచ్చు. సో ఈ వేరియస్ కారణాల వల్ల ఈ సడన్ కార్డియాక్ డెత్స్ అనేది జరుగుతూ ఉంది. కాకపోతే ఈ మధ్య సోషల్ మీడియాలో ఇలాంటి మీడియాల వల్ల ఇమీడియట్గా పాపులర్ అయిపోయి చాలామందికి తెలవడం జరుగుతుంది కనుక ఇంకా పెరుగుతున్నట్టుగా అనిపిస్తుంది. కానీ ఓవరాల్గా కూడా ఈ హార్ట్ జబ్బులు పెరుగుతున్న వాటి వాస్తవం. ఈ సడన్ కార్డియాక్ డెత్లు ఎక్కువగా ప్రామినెంట్గా మనం చూస్తున్నామంటే ఈ సోషల్ మీడియా ప్రభావాలు కూడా ఉండొచ్చు. కానీ ఎవరికైనా తెలుసుకోవాల్సింది ఏంటంటే నాకు రాదు జబ్బు, నా ఎందుకు వస్తుంది అని గ్యారంటీ లేదు. ఎవరికైనా ఎస్పెషల్లీ ఎగ్జర్షన్లో డిస్కంఫర్ట్ వచ్చినప్పుడు అది హార్ట్ అటాక్ కాదా అని చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.